ఇట్లాంటి చోట్ల అంటే నీరు నిల్వ ఉండే ప్లేస్ని ఎంచుకుంటారు. అది నదులకి సాధ్యం అవుతుంది. కానీ వాగు అనేటటువంటిది వంపులు దాని ఇష్టం, ఎటుపోద్దో దానికే తెలియదు. వాగు అనేటటువంటిది గుడ్డెద్దు చేలో పడ్డట్లాంటిది, అది ఎటైనా పోద్ది. అది దానికి ఒక రూపం ఇచ్చే ప్రయత్నమే కదా ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది. ఒక రూపం ఎక్కడ వస్తున్నాయో ఆ నీళ్లు అక్కడి నుంచి కాలువలు కట్టుకొచ్చి దాన్ని తీసుకురావడం అన్నట్టు. అదంటే ముందు అది జరిగిన తర్వాత నిర్మాణాలు జరగాల అమరావతి లెక్క ప్రకారం అది. కానీ అట్లా అయితే ఏళ్ల తరబడి పట్టేస్తుంది. కాబట్టి ఈ లోపు ఇది చేస్తుంటారు, ఆ లోపు అది చేస్తుంటారు. అంటే మరి ఈ లోపు ఇలా వర్షాలు వస్తే అప్పుడు నీళ్లు వస్తానే ఉంటాయి కదా సార్. అంటే దానికి ఇప్పుడు అయినా కూడా కట్టగలిగారుగా. ఇప్పుడు సెక్రటేరియట్ ఇవి కట్టగలిగారు కదా, కొన్ని బిల్డింగ్లు కూడా కట్టగలిగారు కదా. ఎవరి లెక్క వాళ్ళకు ఉంటుంది బేసిక్గా. అదే ఇప్పుడు సక్సెస్ అయ్యారనుకోండి, నీళ్లని కూడా నిలబెట్టి పనిచేసినటువంటి భగీరథుడు, నీళ్లని కూడా ఎదిరించి నిలబడినటువంటి మహాశక్తివంతుడు చంద్రబాబు నాయుడు. ఫెయిల్ అయ్యారనుకోండి, వైసీపీ కుట్రలు లేకపోతే కనుక వాళ్ళందరి దాన్ని ఏమంటారు ఈర్ష్యాసూయ ద్వేషాలతో నరదిష్టి వలన నాశనమైందని చెప్తారు. ఇది సహజంగా జరిగేటటువంటి ఇష్యూ. ఇక్కడ ఫెయిల్యూర్ కారణం వైసీపీ, సక్సెస్ కారణం చంద్రబాబు. ఇది ప్రచారంలో కామన్ గా ఉంటది కాబట్టి ఏ ఇష్యూ లేదు. ఇప్పుడు నిన్న కూడా ఏంటి ఇక్కడ చూడండి, మన మూర్తి అన్న చెప్పిన స్టేట్మెంట్ ఏంటి, ఎవడరా మునిగిందని చెప్పేది,